जय श्रीमनारायण। मम पशोगुश्चमह्यमावह जीवनं च दशोदिशा साध्यमेकास्ति संयुक्तं बन्धिना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापहं भक्त्या దీపం ప్రేమించామి. ఈ యోగ్యతను ఈ గొప్పతనాన్ని మనకు అందించిన మన మాతృదేవతకు పితృదేవతకు నమస్కారాలు అర్పిద్దాం. అందరూ చక్కగా స్ట్రైట్గా కూర్చొని ఒకసారి మీ తల్లిదండ్రులని ఒకసారి వారికి చక్కగా కృతజ్ఞతలు తెలియజేయండి. మాతా పితృసమం దైవం నసదా భుగీర్తితం సర్వదేత్తపరాణ్ణాం పితృవందనమాచరేతు. మాతా పితృభ్యాం నమః. ఈ స్థానాన్ని కల్పించిన గురుదేవులకు కూడా మీరు మీ యొక్క నమస్సుమాన్యులు సమర్పించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమ శివాయ. ఒకసారి అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం ఇది. మనందరం జీవితం అంత చిన్నది. ఇంత చిన్న జీవితంలో కోపాలు, పాపాలు, అరుచుకోటాలు, కొట్టుకోటాలు ఎందుకు ఈ జీవితం? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మానవ జన్మ రాదు అనేది మన పురాణ ఇతిహాసాలను చెప్తుంది. అలాంటి పురాణ ఇతిహాసాల్లో అర్థం చేసుకుని అమ్మ, తండ్రి, నాకు ఈ జన్మనిచ్చావు, నన్ను కాపాడు తండ్రి, నా కుటుంబాన్ని కాపాడు, నా దేశాన్ని కాపాడు అని ఒక భక్తి తత్వం కనుక మనం పెంచుకోకపోతే ఇప్పుడున్నటువంటి ఈ మారణాయుధాల కాలంలో ఎప్పుడు ఏమవుతామో తెలియదు. టెక్నాలజీ ఎలా పెరిగిపోయిందంటే ఎక్కడో ఇరాన్లో ఉన్నవాడు ఒక బాంబు నొక్కితే ఏలూరు వచ్చి లేకపోతే విజయవాడ వచ్చి లేచిపోతుంది. అంత టెక్నాలజీ యుగంలో చుట్టూత నిప్పులు